మొత్తానికి ఈరోజు నేను ఆవకాయ పెట్టేశానండి. ఈ ముక్కలు ఏంటంటే అందులో కొంచెం ముక్క చెక్క అయినవన్నమాట. అవి తీసి వాటిని పీల్చేసి ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఈరోజు మామిడికాయ పెసరపప్పు చేయడానికి అనమాట. చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఉడుకుతుండగా ఉప్పు పసుపు వేసి విడిగా ఉడికించుకున్నాను. అలాగే పెసరపప్పు కూడా విడిగా ఉడికించుకుంటేనే బాగుంటుందండి. కుక్కర్లో పెట్టామా కొంచెం పేస్ట్లా అయిపోతుంది. నేనేంటంటే అరగరిట పప్పు వేసానండి. ఎందుకంటే నాకు ఒక్కదానికి కాబట్టి. వేస్తే ఏదో తక్కువ బియ్యానికి పొంగులు ఎక్కువ అంటారు చూడండి, చాలా టైం పట్టింది ఉడకడానికి. అలా అయిందనమాట. మొత్తానికి పెసరపప్పు కూడా ఉడికాక ఇందులో వేసి కరివేపాకు వేసి అప్పుడు పోపు వేసుకున్నాను. చూస్తే ఇది నాకు ఈ ఒక్క గరిటెడు పప్పు కూడా ఎక్కువే అనిపిస్తుంది. అందుకే విడిగా బాక్స్లో తీసానమాట. మా శంకరమ్మ వచ్చింది ఇచ్చేద్దామని. ఆ కప్పులోది నాకు, బాక్స్లోది శంకరమ్మకి. మనకి రేపు జూన్ 1వ తారీఖున వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంలో హనుమత్ జయంతి పర్వదినం కదా. ఆ వీడియో చూడాలంటే ఛానల్ పేరు కింద ప్లే బటన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం.